హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను రుచికరమైన చేపల ఇగురు ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. చేపల ఇగురికి చేపల్ని శుభ్రంగాను కడిగి ఉప్పు పసుపు వేసుకొని పక్కన ఉంచుకున్నాను వాటర్ వేసి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి పక్కన తీసుకున్నాను. ముందైతే చేపలు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు నేను ముందు ఫ్రై చేసేసాను. తర్వాత అయితే ఇప్పుడు చేప ముక్కలను అయితే అదే ఆయిల్లోని ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసిన చేప ముక్కల్ని పక్కకు తీసుకున్నాను. ఇప్పుడైతే అదే కళాయిలోని టమాటాలు 2 కట్ చేసినవి వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇందులోని. మరి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే టేస్ట్కి సరిపోయినంత కారాన్ని వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, చేప ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. వేయించుకున్న చేప ముక్కలను అయితే ఇలా పెట్టుకోవాలి. వేయించినప్పుడే కొద్దిగా బ్రేక్ అయ్యాయి చేప ముక్కలు. ఇలా పైన అలా పెట్టుకోవాలి మెల్లగా. ఇప్పుడైతే తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కొద్దిగా వేస్తున్నాను. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా దగ్గర పడేంత వరకు లో టు మీడియంలోని ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చేపల ఇగురు రెడీ అయ్యింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.